లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక పేరుతో ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ప్రధానంగా ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఏదైతే ఈ సవరణ తీసుకొచ్చారో బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ వెనకుండి దీన్ని నడిపిస్తుంది. భారతదేశంలో పార్లమెంటులో 288 మంది వ్యతిరేకించిన వాళ్ళందరూ ముస్లిమ్స్ కాదు, అందరూ ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడాలి. ఏదైతే ఈ సవరణని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో కూడా మాట్లాడారు. అయితే దురదృష్టం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన ఈ రెండు బలపరచటం, నితీష్ కుమార్ బలపరచటం, ఈ సవరణ తీసుకొని వచ్చేదానికి ప్రధాన పాత్ర వీళ్ళు నిర్వహించారు. అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అనుకూలంగా లేకుండా బీజేపీ ఆడే నాటకంలో ఈరోజు వరకు అనేక మత విభజన తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక పేరు మీద ఏదైతే ఈ సవరణ తీసుకొచ్చామో, ప్రధానంగా మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి దర్గా విషయాల్లో కానీ, మసీదులకు సంబంధించినట్టు కానీ, అట్లాగనే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వృత్తి కోర్సులు కానీ, విద్యలో కానీ ఇలాంటి ఆస్తులన్నీ కూడా ఇతరులు కూడా దాంట్లో ఉండవచ్చు అనేటువంటిది చెప్పటం జరిగింది. అయితే 22 మంది ఉంటే నలుగురు ఉండొచ్చు, 11 మంది ఉంటే ఇద్దరు ఉండొచ్చు అనేటువంటిది కూడా ఈరోజు చెప్తున్నారు. అయితే ఇతర అనేక మతాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇలాంటి ఎక్కడా లేవు. తిరుపతి సంబంధించినటువంటి కాలేజీల్లో కూడా ఉద్యోగస్తులను కూడా ఇతరులు ఉండకూడదు అనేటువంటి ఒక జీవో కూడా తీసుకొచ్చారు. అందువల్ల ఇక్కడ కూడా ప్రజలు కూడా ఎవరు అంగీకరించడం లేదు. దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో ప్రజలందరినీ కలుపుకొని దీన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక వాళ్ళు నిర్వహించినటువంటి వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు వక్ఫ్ చట్టానికి సంబంధించి ముస్లిం సోదరులందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం, అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు చంద్రబాబు గారు, రెండోది నితీష్ గారు. చంద్రబాబు గారు ఈరోజు స్పష్టంగా ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డులో ముస్లింలు కాకుండా ఇతర కులస్తులను కూడా ఇతర మతస్థులను కూడా మేము ఆ బోర్డులో పెడతామని స్పష్టంగా బిల్లులో పొందుపరిస్తే ఇది కనీస అన్యాయం. ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, ప్రతి మతానికి ఒక స్వేచ్ఛ ఉంటుంది, మత హక్కుల్ని మనం కాలరాయకూడదనేటటువంటి మత విశ్వాసాలు దెబ్బతిని దేశం మొత్తం మీద మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ వచ్చేటటువంటి మంటల్లో చలికాసుకునేటటువంటి బీజేపీ ప్రభుత్వానికి మీరు ఈరోజు మద్దతు తెలపడం, కనీసం దాన్ని ఆ సవరణ మీరు ప్రతిపాదించి దీనికి మేము ఒప్పుకోమని చెప్పాల్సినటువంటి బాధ్యత గల తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, జనసేన కావచ్చు, ఈరోజు ముస్లిం సోదరుల్ని రోడ్డున పడేసేటటువంటి మాట వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, వక్ఫ్ చట్టానికి సంబంధించి తెలుగుదేశం స్టాండ్ ఏంటి, జనసేన స్టాండ్ ఏంటి, అసలు మీరు ఇట్లాంటి చట్టాలని రూపొందిస్తుంటే వాటిని మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? కనీసం ఇది తప్పు. ఇట్లాంటి చట్టాలు రావడం వల్ల రాబోయే రోజుల్లో ఈ యొక్క మత స్వేచ్ఛ దెబ్బతింటుంది, కులాల మధ్య మతాల మధ్య వివాదాలు ఏర్పడతాయి అనేటటువంటిది చెప్పకపోవడం చాలా శోచనీయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు ఏవైతే చేశాయో అవన్నీ కూడా రద్దు చేసి తిరిగి వక్ఫ్ చట్టంలో ముస్లిం సోదరులకి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ వేదికకి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి సంబంధించి ఈరోజు చాలా స్పష్టంగా రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని తెలియజేస్తూ, ఇది బీజేపీ వాళ్ళు ఈ వక్ఫ్ నిరసనలకు సంబంధించి దీన్ని మనం ఏ విధంగా డైవర్ట్ చేయాలి అనే దాని మీద ఆలోచించి మొన్న ఒక చర్య చేపట్టారు. అదే నేషనల్ హెరాల్డ్ కేసులో 11 సంవత్సరాల నాడు పెట్టినటువంటి కేసులో
ఈ వక్ఫ్ ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీడియా అటెన్షన్ అంతా డైవర్షన్ చేయడం కోసం దానిలో మళ్ళీ ఈడీ ఛార్జ్ షీట్లో రాహుల్ గాంధీ పేరు, సోనియా గాంధీ గారి పేరు పెట్టి ఈ యొక్క వక్ఫ్ మీద జరిగేటటువంటి నిరసనలన్నింటినీ డైవర్షన్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దేశ ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంటులో హడావుడిగా తెచ్చిన వక్ఫ్ చట్ట సవరణ తర్వాత దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి, చర్చ కూడా జరుగుతుంది. అనేక అపసవ్య వాదనలను ముందుకు తీసుకొచ్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్లో ఇతర మతాల వాళ్ళు కూడా ఉండొచ్చు అని చెప్పి నిర్ణయించింది. ఈ భూములకు రిజిస్ట్రేషన్ చూపకపోతే మేము స్వాధీనం చేసుకోవచ్చు అంటూ కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చింది. ఇంకా చాలా వివాదాస్పదమైన విషయాలను ఇందులో పెట్టింది. మేమైతే ఏం అభిప్రాయపడుతున్నామంటే ఇదంతా ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం, లేకపోతే కుట్ర. ఇందులో దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంత ఇంత భాగస్వామైంది. వాళ్ళు ఏమి మాట్లాడడం లేదు. రేపు పొద్దున ప్రతి నగరంలో ఏదో ఒక భూమి విషయంలో వివాదం రేపి దాని చుట్టూ ప్రజలు ఇటు అటు మోహరింపబడి విద్వేషాలు పెరిగి గందరగోళం జరిగితే జనం మిగతా విషయాలు మాట్లాడుకోవడం మానేస్తారు. నిరుద్యోగాన్ని గురించి కానీ, పేదరికాన్ని గురించి కానీ, కార్పొరేట్లకి ఉన్న పళ్ళంగా మొత్తం సంపదని అప్పచెప్పడం విషయంలో కానీ, విద్యారంగంలో, ఆరోగ్య రంగంలో దేశం ఏ 130 స్థానంలో ఉండడాని గురించి కానీ ఇవేమీ చర్చకరం. ఇవన్నీ ఘోరమైన వైఫల్యాలు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైఫల్యాలను కప్పిపుచ్చి ప్రజలు తమ దైనందిన వ్యవహారాలకు దూరంగా లేనిపోని విద్వేషాల్లో రగిలి ఈ దేశం గందరగోళంలోకి వెళ్ళడానికి చేసినటువంటి ఉద్దేశపూర్వకమైన పథకం ప్రకారం జరిగిన పన్నాగం అని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను. అందువల్ల ఇదేదో ముస్లింలకు సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించిన విషయంగా కాకుండా దేశ సమగ్రతకు సంబంధించిన, దేశ భవిష్యత్తుకు సంబంధించిన, మనమందరము శాంతి సౌహృద్భావ సామరస్యాలతో జీవించడమే రేపు కష్టమైపోయేటటువంటి పరిస్థితికి సంబంధించిన అంశంగా చూడాలని చెప్పి ఆ వైపున ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం. కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ బోర్డు సవరణ 2025 బిల్లుని చట్టం కాకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే నిలిపివేసింది. దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పి నెల్లూరులో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం కోరుతూ ఉంది. ఇప్పటికీ ఈ చట్టం వలన రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయి, ముస్లింల యొక్క హక్కులు దెబ్బతింటున్నాయి, మతపరమైన విభజనలో దేశవ్యాప్తంగా జరిగే ప్రమాదం ఉన్నందున అటు జార్ఖండ్ రాష్ట్రము, ఇటు తమిళనాడు రాష్ట్రము, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మేము అమలు చేయమని చెప్పి అవి ప్రకటించినాయి. వాటి బాటలోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పి ప్రకటించాలి. అలా ప్రకటించకపోతే మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్లే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి నెల్లూరులో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సిఎస్ సాగర్, జిల్లా కార్యదర్శి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. వి రామరాజు, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శిని. సోదరులరా, ఇవాళ బీజేపీ అధికారానికి వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో వారు మత ప్రాతిపదికన మైనారిటీలంతా కూడా దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు, తలాక్ అనండి, 370 ఆర్టికల్ అనండి, లేకపోతే ఇవాళ వక్ఫ్ బోర్డు బిల్లు అనండి, రేపు ఎల్లుండో క్రైస్తవ చర్చిల మీద దాడి అనండి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ దేశంలో మత కల్లోలాలను ప్రజల మధ్య చిచ్చు పెట్టి హిందూ మతోన్మాదాన్ని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఓ బ్రహ్మాండమైనటువంటి
ఈ దేశం లౌకిక పునాదుల మీద, రాజ్యాంగ వ్యవస్థ మీద, రాజ్యాంగ పరిరక్షణ వేదిక మీద మరి ఏర్పడినటువంటి ఈ దేశంలో మత కల్లోలను సృష్టించేటువంటి విధంగా మరి ఆ రకంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఆలోచన విధానం దేశంలో ఉన్నటువంటి సుస్థిరకి, దేశ సమైక్యతకి, విభిన్న రాష్ట్రాలు, విభిన్న కులాలు, విభిన్న మతాలు అందరూ కూడా ఏకోన్ముఖంగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేయడానికి, తద్వారా హిందూ రాజ్యాన్ని నెలకొల్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలా. వక్ఫ్ బోర్డు సమస్య కాదు, వక్ఫ్ బోర్డు ద్వారా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఆ రకంగా మరి ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు సవరణని ఏ పరిస్థితులు ఉపసంహరించుకోవాలా, దాన్ని మరి ఆ రకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ ఈ దేశ లౌకిక రాజ్యాంగాన్ని, ఈ దేశ సమైక్యతను, లౌకిక రాజ్యాన్ని నిలబెట్టుకోవడం, ఈ దేశ ప్రజల యొక్క సామరస్య ఐక్యతను నెలకొల్పుకోవడం కోసం శక్తివంచన లేకుండా దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది.